హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను చాలా టేస్టీగా మటన్ కర్రీ, దానికి కావాల్సింది బగారన్నం అనమాట. అయితే ఇది చాలా డిఫరెంట్ అనమాట. సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. అట్లా మీరు ఈ రెండు రెసిపీస్ చూసి తప్పకుండా సండే మాత్రం ట్రై చేయండి. సండే అని కాదు, మీకు ఏ వారం తినాలనిపిస్తే అప్పుడు మీరు ఇది ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే ఈ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అండ్ దీనికి కావాల్సింది రైస్ ఏంటంటే సోంపు జీరా వచ్చేసి రైస్ అనమాట, దాంతో మనకు చేసేది. ఓకే, ఇప్పుడు ఇవి రెండింటిని నేను మీతోన షేర్ చేసుకుంటున్నా. అయితే పని ఎక్కువ ఏం కాదనమాట. మనం సండే రోజు ఎట్లయితే ప్రిపేర్ అవుతామో అదే విధంగా తొందరనే అయిపోతుంది. రెండు ఒకేసారి అన్నీ కట్ చేసుకున్నామంటే ఒక 10 మినిట్స్లో అన్నీ కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఫస్ట్ అయితే మనం మటన్ని చేసుకుందాము. కుక్కర్లో వేసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉప్పు వేసుకున్నా. మటన్ని వేసుకుందాము. ఉప్పు ఎందుకు వేసుకుంటున్నాం మనమంటే మటన్కి పట్టాలన్నమాట. మనం ఆయిల్లో ఉప్పు వేసుకుంటే పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు, మిర్చి పౌడరు. నేను లెంత్ లేకుండా ఉడికినాక మీకు చూపిస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా ఉడకాలి. టమాటాలు మాత్రం మనం మటన్ ఎంత తీసుకున్నామో అంత టమాటా తీసుకోవాలి. ఒక 1/2 కిలో మటన్ తీసుకుంటే 1/2 కేజీ టమాటా తీసుకోవాలి. ఈ కర్రీ మాత్రం మెయిన్, మీకు మరీ చెప్తున్నా. ఇంకా టమాటా 1/2 కిలో, మటన్ 1/2 కిలో, కొత్తిమీర వేసుకుందాము. ఇది బాగా ఉడకాలన్నమాట. ఇట్లా ట్రై చేయండి మీరు. కొబ్బరి పేస్టులు ఆ పేస్టులు లేకుండా ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇది బాగా ఉడకాలన్నమాట. టమాటాలు పేస్ట్ లాగా అయిపోవాలి. ఇంకా దీనికి కావాల్సిన మసాలా చెప్తున్నా నేను మీకు. ఏంటంటే పచ్చి ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి లెక్క ఉండాలన్నమాట. ఆ పౌడర్ చేసుకోవాలి మనము. నేను ఆ పౌడర్ని ఆల్రెడీ చేసుకున్నా, మీకు చెప్తున్నా. ఓకే, ఇగో ఆ పౌడర్ని వేసుకుంటున్నా. ఈ పౌడర్ చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట దీనికి. ఓకే, ఇంకా ఉడికినాక వాటర్ మనకు కావాల్సినవి పోసుకుందాము. ఈ వాటర్ పోసుకొని మనకు చారులాగా అయితే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం గట్టిగా ఉండాలంటే గట్టిగా మీ ఇష్టం అనమాట. అయితే చారులాగా ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ప్లెయిన్ రసం, మళ్ళీ ఏం ఎక్కువ మసాలాలు లేవు. ఓకే, ఇది మూత పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని రైస్ చేసుకుందాము. గిన్నెలో అయితే ఆయిల్ వేసుకున్నా. ఇందులో సోంపు, జీలకర్ర రెండు ఉన్నాయన్నమాట. సోంపు తీయగా అవుతుందేమో అట్లాంటి ఫీలింగ్స్ అస్సలు పెట్టుకోవద్దు. చాలా చాలా బాగా అవుతుంది బగారన్నము. ఈ కర్రీకి అయితే ఈ అన్నం చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ వేసుకున్న, పచ్చిమిర్చి వేసుకున్న. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు బాగా మగ్గాలన్నమాట. ఆ తర్వాత మనం ఉప్పు వేసుకొని ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అదే పౌడర్ ఇందులో వేసుకుంటున్నాను నేను. ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి అన్నమాట. పచ్చి ధనియాలు చూడండి. ఇంకా 1కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్న బియ్యానికి. నేనైతే సోనా రైసే వాడుతున్నా. చూడండి ఇట్లా. ఇవి వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ రైస్ మరిగినాక ఈ బియ్యాన్ని అందులో వేసేసుకుందాం. ఓకే, నేనైతే బియ్యాన్ని వేసేసుకున్నా. లెంత్ లేకుండా మీకు ఎక్కువ లెంత్ లేకుండా అన్నీ చేసుకొని చూపిస్తున్నాను అనమాట నేను. ఉడికించడాలు అవి చూపించకుండా. ఇప్పుడు కర్రీ అయితే విజిల్ తీసినా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగైందంటే అంత బాగైంది. ఒకసారి మీకు కర్రీ ఎంత తిక్కుగా పెట్టుకున్నా అనేది చూడండి. మనం కొబ్బరి వేయం కాబట్టి మీ ఇష్టం. మీరు రసంలాగా తినాలి అనుకుంటే కొంచెం వాటర్, లేకపోతే గింత. నాకైతే కొంచెం రసంలాగానే చేసుకున్నాను అనమాట. ఒకసారి చూడండి మీరు ఎంత తిక్కు ఉంటుంది. ఇంత చాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా. ఈ రైస్కి ఈ కర్రీ చేసుకోండి. మీరు తప్పకుండా నాకు కామెంట్ చేస్తారు. అయితే కర్రీ అయితే పక్కన పెట్టేసుకుందాం. కర్రీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైస్ చూసుకుందాము. కలుపుకుందాం ఒకసారి. నేనైతే 1కి కొంచెం తక్కువ 2 పోసుకుంటాను అనమాట. నాకు సరిపోతుంది రైస్. చూడండి ఒకసారి ఎంత బాగా పువ్వులాగా ఎట్లయిపోయింది. ఇంకా కొంచెం దమ్ముకు పెట్టుకోవాలి దీన్ని. ఈ జీరా సోంపు రైస్ మాత్రం చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా. అసలు టేస్ట్ చాలా అదిరిపోతుంది అనమాట. దీనిపైన మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర
కరివేపాకు వేసేసుకుందాం. రైస్ అయితే రెడీ. ఇప్పుడు మనకి సండే స్పెషల్గా సోంపు జీరా రైస్ రెడీ. అండ్ మటన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ మరో వీడియోతోన మీ ముందుంటాను. బాయ్.